పేజీ నెంబర్ 617, పేజీ నెంబర్ 617. యెషయా గ్రంథం 57:15. అందరం కలిసి చదువుకుంటామండి. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసినైన వాడు ఇలా సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను, అయినను వినయం గలవారి ప్రాణమును ఉజ్జింపజేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జింపజేయుటకును వినయం గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాను. ప్రార్థన చేసుకుంటామండి. సండే స్కూల్ పరిచయం జరుగుతుంది. తోడుగానండి ప్రభావ, కనికరించండి. మీ దయను మీ కృపను కోరుకుంటున్నాను. దయ చూపమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిస్థితుల నామం బట్టి ప్రార్థించి అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఒక గొప్ప వ్యక్తి మనతో సహవాసం చేయాలని మనకు ఉంటుంది. ఒక గొప్ప వ్యక్తి మరి మన ఇంటికి ఒక్కసారి వచ్చిపోతే బాగుంటుంది, ఒక ఆలోచన ఉంటుంది మనకు. ఒక గొప్ప వ్యక్తితో సేకరణ ఇచ్చినా సంతోషం అనిపించదు. ఒకవేళ సేకరణ ఇచ్చినాం అనుకోండి, నేను కూడా అంతే పెద్ద పెద్ద దైవ వాక్యాలు చెప్పి ఎవరన్నా దూరంగా వచ్చే బెంగళూరు నుంచి కానీ ఎక్కడన్నా మంచి ఆత్మీయంగా ఉండే వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటున్నా, అన్న ఒక ఫోటో దిగుతున్నా మీతో అని. అంటే ఒక హృదయంలో ఒక తృప్తి, వారితో ఒక్కసారి నిలబడితే చాలని. మరి అయితే దేవుని ఉద్దేశం ఏంటంటే దేవుడు నివాసము మనతో కూడా నివాసం చేయాలని ఇష్టపడుతున్నాడు. అయితే దేవుడి నివాసం చేయాలంటే మన కుటుంబాలతో, మన బిడ్డలతో, మన సంఘంతో వినయమైన మనసు దీన మనసు అని బైబిల్లో చెప్తా ఉంది. దేవుడు ఒక కుటుంబంతో ఉండాలంటే బంగారు పెద్ద అవసరం లేదు, డబ్బు పెద్దగా అవసరం లేదు, పదవులు పెద్దగా అవసరం లేదు, అందచందములు ఏం అవసరం లేదు, జ్ఞానమా అవసరం ఏం లేదు. మన హృదయంలో ప్రభు ఏదైతే చెప్తాడో వాక్యాన్ని అనుసరించి జీవించే మనసు ఉండే చాలు. అది ప్రభు కోరుకుంటా ఉన్నాడు. దేవుడి నివాసం చేసే స్థలాలు రెండు ప్రియమైన వారా. ఒకటి మహోన్నతమైన పరిశుద్ధ స్థలము, తర్వాత రెండోది ఎక్కడైతే దీన మనసు వినయమైన మనసు ఉంటుందో అక్కడ దేవుడి నివాసము చేస్తాడని వాక్యం చెప్తున్నాడు. రెండు స్థలాలు నివాసం చేసే స్థలాలు దేవుడు. ఒకటి పరలోక రాజ్యము, రెండోది దీన మనసు. అది ధనవంతుల, పేదవారా, దరిద్రుల, చదువుకున్నవారా, ఉద్యోగం ఉన్నవారా, చదువులేనివారా సంబంధం లేదు. అవన్నీ దీన మనసు ఎక్కడైతే ఉంటుందో అక్కడికే దేవుని నివాసము, దేవుని మనసు అక్కడనే ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా, వాస్తవంగా ఒక వ్యక్తి దేవుని కొరకు ఎంత తగ్గించుకుని ఎంత దీనంగా జీవించడానంటే ఒక వ్యక్తి జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. మన జీవితంలో మనం కూడా ఈ వ్యక్తి జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్న తర్వాత మనం ఒక తీర్మానం చేసుకోవాలి. ఈ రాజు వలె మనం కూడా ఆశీర్వదించబడాలి, మన సంఘం కూడా దీవించబడాలి, మన కుటుంబాలు మన బిడ్డలు కూడా ఆశీర్వదించబడాలి, దీవించబడాలి. ప్రియమైన దేవుని యొక్క వాక్యం చూసుకున్నట్లయితే తగ్గింపు జీవితం కలిగి వినయం కలిగి ఆశీర్వదించబడినటువంటి వారు లోకంలో ఎంతోమంది ఉన్నారు. మన కళ్ళ ముందు ఎంతోమంది సేవకులు కానీ విశ్వాసులు కానీ ప్రవక్తలు కూడా రాజుల కాలంలో కూడా రాజులు కూడా అభివృద్ధి చెందినారు. కారణం ఏంటంటే కేవలం దేవుని కొరకు ఎదురు చూసే మనసు, దేవుని వైపు చేతులు ఎత్తే మనసు, దేవుడు మాతో ఉండాలని కోరుకునే మనసు. అది ఈ శరీరం ఏం కోరుకుంటుందంటే బలమైన వ్యక్తులు మనతో ఉండాలని కోరుకుంటుంది. అయితే దేవుని యొక్క ఆత్మ ఏం కోరుకుంటుందంటే ప్రభు నాతో ఉంటే చాలు, ప్రభు దృష్టిలో నేనుంటే చాలు అనుకుంటుంది. ప్రేమిన వలన బలలో పాల్పొంది మనము కొన్ని నిమిషాలు ఒక రాజు జీవిత చరిత్ర గురించి జ్ఞాపకం చేసుకుంటాం. చదవండి యెషయా గ్రంథము 38వ అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథము 38వ అధ్యాయం 3వ వచనం. యెహోవా యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నేటు నడుచుకుంటున్నో నీ దృష్టికి అనుకూలంగా. అసలు ఇక్కడ ప్రేమిని వల్ల ఇక్కడ హిజ్కియా అనే రాజు ఉన్నాడు. ఆయనకు ఒక మరణకరమైన ఒక రోగం వచ్చింది. అయితే ప్రార్థన చేస్తున్నాడు దేవునికి. ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే, అయ్యా నీ దృష్టికి అనుకూలం సమస్తము నీ దృష్టికి ఎట్లా అనుకూలంగా చేసినా కృపతో జ్ఞాపకం చేసుకో ప్రభాని. నిజంగా అట్నే చేసినాడు హిజ్కియా రాజు అంటే, చేసినాడనే బైబిల్ చెప్తుంది. ఏమేం చేసినాడు, అసలు ఇంత ధైర్యంగా ప్రార్థన చేయడానికి ఏం చేసినాడు దేవుని కొరకు? ఆయన దేవుని కొరకు ఏం ప్రయాసపోయినాడు ఆయన అంటే అద్భుతమైన మాటలు ఉన్నాయి. ఏం చేసినాడు దేవుని కొరకు కొన్ని జ్ఞాపకం చేసుకుంటాం మేము మధ్యాహ్న కాల సమయంలో. 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయం 1వ వచనం.
రెండవ దినవృత్తాంతములు 29వ అధ్యాయం 1వ వచనం. హిజ్కియా ఏలను ఆరంభించినప్పుడు ఇప్పుడు 25 ఏళ్ల కాలంలో వయసులో రాజు అయిపోయినాడు. ఇప్పుడు 25 ఏళ్ళ వాళ్ళు ఎట్లుంటారండి? మంచి యవన కాలంలో ఉంటారు. వాళ్ళు ఎట్టుంటారంటే ఈ దినాల్లో మంచి యవన కాలం ఉండేవాళ్ళు నువ్వేంది మాకు చెప్పేది ఒక ధీమాతో తిరుగుతూ ఉంటారు లోకంలో. చూడండి, కాలేజీ పోయే పిల్లలు కానీ రోడ్ల వెంబడి ఉన్నారు చూడండి. 25 ఏళ్ళ యవనస్తులు ఎట్లుంటారంటే ఎవరిని లెక్క చేయరు, అటుంటారు. కానీ 25 సంవత్సరాల్లో రాజు అయినటువంటి హిజ్కియా రాజు ప్రేమిని వాళ్ళరా దగ్గర మరి 29 సంవత్సరాలు రాజుగా పరిపాలించినాడు. కారణం ఏంటంటే మరి ఆయనకున్నటువంటి తగ్గింపు జీవితం, ఆయనకున్నటువంటి దీన మనస్సు, ఆయనకున్నటువంటి వినయమైన మనసే 29 సంవత్సరాలు రాజుగా ఉండడానికి దేవుడు కృప చూపుతా వస్తున్నాడు. సరే, అయితే తర్వాత ఆయన రాజు అయిన వెంటనే ఏం చేసినాడంటే చూడండి ప్రేమిని వాళ్ళరా 2వ వచనం. అతడు యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించను. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను తెరిచి చాలమ్మా. ఇప్పుడు ఉదాహరణకు ఏదైనా ఒక పదవి వచ్చి ఉంటుందండి. పదవి రాగానే ఏమనుకుంటారు, నేను ఎక్కడెక్కడ బలపడాలి, నాకేమన్నా నన్ను బాధ పెట్టేవారు ఎవరైనా ఉన్నారా, నా పదవి పోకుండా నేను జాగ్రత్త పడాలని ఎవరైనా అనుకుంటారు. రాజులైనా కూడా రాజు యొక్క మనసు ఏంటంటే నా రాజ్యానికి విరోధంగా ఉండేటువంటి పరిస్థితులన్నీ తీసేసుకోవాలని భద్రత కోరుకుంటాడు. దాని తర్వాత ఇంకొక నా బిడ్డలు ఎవరు రాజు కావాలా, చిన్నోడా పెద్దోడా అని ఉపవాస ప్రార్థనలు ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేసుకున్నాం ఆన్లైన్ పేర్లో. అయితే ఇక రాబడుతున్న మాట ఏంటంటే ప్రియమైన వాళ్ళారా, మరి ఇక రాబడుతున్న మాట ఏంటంటే మరి రాజు అయిన మొదటి సంవత్సరంలోనే మొదటి నెలలోనే దేవుని మందిరం తలుపు తెరిచి బాగు చేసినాడు. అసలు ఎంత అద్భుతమైన మనసు ఆయనది. తన రాజ్యం గురించి కానీ, కుటుంబం గురించి కానీ, పిల్లల గురించి కానీ అంతగా పెద్దగా ఆలోచన చేయలేదు. ఆయన పెద్దగా ఆలోచన చేయలేదు. దేవుని మందిరం తలుపు తెరిచి బాగు చేసినాడు. ప్రేమిన వాళ్ళరా, అంత మాత్రమే కాదు, అనేకులను ప్రోత్సహించినాడు. ఈ దినాల్లో ప్రోత్సహించేవారు కరువు అయిపోయినారు. సంఘాలలో ప్రోత్సహించేవారు కరువు అయిపోయినారు. కారణం ఏంటంటే దానికి కూడా కారణం ఉంది. ఎవరన్నా ఒక మాట యవనస్తులైనా చెప్పినా కూడా, తోటి విశ్వాసి ఒక మాట ఏదన్నా కూడా, నువ్వు నాకు చెప్పేదనవా, నువ్వు నాకు చెప్పేవాడువా అని తిరగబడుతున్నారు చాలామంది. అందుకొరికే మౌనంగా ఉంటారు కొంతమంది. ఎందుకు మళ్ళీ ఆమెతో ఏం పని, ఈయనతో ఏం పని, ఎందుకులేని అట్లా అయిపోయింది. అందుకొరికే ఆత్మీయత అంతరించిపోతూ ఉంది. ఇక్కడ ఏంటంటే రాజు ఎట్లా పురుగులు పోతున్నాడు అంటే చూడండి ప్రేమిన వాళ్ళరా 29వ అధ్యాయం 5వ వచనం. 2వ దినవృత్తాంతంలో 29:5. వారికి ఇలా ఆజ్ఞించును, లేవీయులారా నా మాట ఆలకించుడి, ప్రతిష్ఠించుకొని దేవుని యొక్క ఇంట్లో నుంచి ఏవైతే వస్తువులు ఉండకూడదో వాటన్నిటినీ బయట పారేవని చెప్తున్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళరా. తర్వాత ఇక్కడ 6వ వచనం రాబడుతుంది, యెహోవా దృష్టికి చెడు నడతలు విడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు పెడముఖం పెట్టుకొని దానిని అలక్ష్యం చేసిరని తన పితరుల గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. మన పితరులు దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్నారు, మనం అట్లా నడుచుకోవద్దని చెప్తున్నారు. అయితే కింది వచనాలు గమనించినట్లయితే చూడండి 11వ వచనంలో ఆయన పురుకోలు పెట్టుందో చదవండి. నా కుమారులారా తనకు పరిచారకులు ఉండి ధూపం వేయించుటకు తన సన్నిధిని నిలుచుటకును పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మల్ని ఏర్పరచును కనుక మీరు ప్రియమైన ఒక రాజు చెప్తున్నాడు కొంతమంది యవనస్తులు ఉందో, మీరు దేవునికి పరిచర్య చేసేవారయ్యా, దేవునికి పరిచర్య చేసేవారు అశ్రద్ధ చేయొద్దు అని. ప్రియమైన వాళ్ళారా, రాజుకు అవసరం అండి. అసలు సేవకులు లేవీలు ఉంటారు, యాజకులు ఉంటారు, చెప్పచ్చు వాళ్ళకు పోయి సేవ చేయకపోండి, మందిరంలో ప్రార్థన చేయకపోండి, అందరినీ సమకూర్చారు, ఆజ్ఞ ఇవ్వచ్చు రాజు. వాస్తవంగా ఆ అధికారం రాజుకు ఉంది, రాజు ఆజ్ఞ ఇవ్వచ్చు. కానీ దేవుని విషయంలో రాజే చర్య తీసుకుంటున్నాడు. దేవుని మందిరం విషయంలో, దేవుని ఇంటి విషయంలో, దేవుని పరిచయ విషయంలో రాజే చర్య తీసుకుంటున్నాడు. ఏ పనివారిని అసలు ఎప్పుడన్నా మీకు సమయం ఉన్నప్పుడు ఈ అధ్యాయాలు చదవండి. ఒక రాజు చేసినటువంటి కార్యాలు కనబడతాయి మనకు.
రాజే చర్య తీసుకుని ముందుకు సాగిపోతూ ఉన్నాడు. మందిర తలుపు స్వయంగా తెరిచినాడు, బాగు చేసినాడు, అనేకులను పురుకులుపుతా ఉన్నాడు. మీరు అశ్రద్ధ చేయవద్దని. తర్వాత చూడండి ప్రియమైన వాళ్ళారా, 20వ వచనంలో 29-20. అప్పుడు రాజైన హిజ్కియా పెందలగడ లేచి పట్టణపు అధికారులను చాలక. ఒక రాజు చీకట్లోనే లేచినాడు, అధికారుల దగ్గర పోయినాడు. ఇప్పుడు వాస్తవంగా అధికారులే రాజు దగ్గరికి పోవాలి. ఇది అట్లా కాదు. ఇప్పుడు రాజే అధికారుల దగ్గర పోయినాడు, పెద్దలకడనే వాళ్ళని సమకూర్చుకున్నాడు. ఆ సమకూర్చుకోవడం అంటే ఇంక ఎవరైతే అధికారులుగా ఉన్నారో ఆయన రాజ్యంలో అందరి దగ్గరికి పోయినాడు, అందరినీ ఒక గుంపుగా చేసుకున్నాడు. దేవుని గురించిన విషయాల్లో ఈయనకున్న ఆసక్తి చూడండి. ఈ దినాల్లో చాలా నిరుత్సాహమైన పరిస్థితులు ఉంటాయి. ఎట్టుంటాయంటే ఆయనే చేసుకుంటారులే, అదో ఆమెనే చేసుకుంటుందిలే, అక్కనే చేసుకుంటుంది, ఆయనని ఇటువంటి నిరుత్సాహమైనటువంటి పరిస్థితులు కనపడతా ఉంటాయి ఈ దినాల్లో. కానీ ఒక రాజుగా ఉండి కూడా అధికారుల దగ్గర పోయి అందరినీ కూడా సమకూర్చుకుంటున్నాడు, పెందలుగా లేచిపోయి. తర్వాత 30వ వచనం చూడండి, 30వ వచనం. దావీదును ఆసాబును శ్లోకమును ఎత్తి యెహోవాను స్తుతించునని హిజ్కియాను అధిపతులను లేవీయులకు ఆజ్ఞాపింపగా సంతోషముతో స్తోత్రములు పాడి తల వంచి. ఎప్పుడు సంతోషం ఉంటుందంటే ప్రియమైన వాళ్ళారా, విశ్వాసులమైన సేవకులమైన దేవుని మందిర విషయంలో ఒక బాధ్యతగా, దేవుని మందిర విషయంలో ఒక బాధ్యత నాకంటూ ఉంది. దేవుడు ఇంట్లో నేను ఒక అవయవాన్ని నేను కూడా సంఘంలో అనేటువంటి బాధ్యతతో మనమందరం కూడా దేవుని యొక్క పరిచయంలో పాలిభాగస్తులుగా ఉంటే అనేకుల హృదయాల్లో సంతోషం కలుగుతుంది. ఇక్కడ ఇదే జరిగింది. ఈ దినాల్లో మరి సంఘం అభివృద్ధి చెందకపోవడానికి కారణం ఏంటంటే ప్రేమిన ఒక బాధ్యతగా సంఘ ప్రార్థన రోజు నేను బాధ్యతగా ప్రార్థన చేయాలి, ఉపవాస ప్రార్థన రోజు ఒక బాధ్యతగా నేను పోవాలి, ఆన్లైన్ ప్రేయర్ రోజు ఒక బాధ్యతగా నా సంఘం కొరకు, సంఘంలో యవన బిడ్డల కొరకు, నా ప్రాంత ప్రజల కొరకు, మా కుటుంబం కొరకు, వారి ఆత్మీయ క్షేమం కొరకు నేను ప్రార్థన చేయాలి. నా ప్రభు ఎదుట ఒక బాధ్యతగా ప్రతి వారం మన బాధ్యతగా తీసుకుంటే సంఘము అభివృద్ధి అవుతుంది, అనేక ఆత్మలు సంఘంలో చేర్చబడతాయి. ప్రేమిన వాళ్ళారా, ఇక రాజే చర్య తీసుకున్నాడు కనుక, రాజే అనేకులు పురుగొలుపు ఉన్నాడు కనుక, రాజే అధికారులను సమకూర్చుకున్నాడు కనుక, రాజే ఆరాధించమని ఆరాధనకు ప్రోత్సహిస్తూ ఉన్నాడు. అనేకులు ఆ ప్రభుని ఆరాధించడం చేత వారి హృదయాలు సంతోషం చేత నింపబడతా వచ్చిన అద్భుతమైన మాట ఏంటంటే, ఈ రాజు జీవితంలో అక్రమం లేకుండా క్రమం జరగడానికి ప్రయత్నం చేసినాడు. అక్రమం లేకుండా క్రమంగా దేవుని యొక్క పరిచర్య జరగడానికి సహకరించినాడు. చూడండి 29వ అధ్యాయము 35వ వచనం. 29వ అధ్యాయం 35వ వచనం. 1, 2, 3, 4 లైన్ చదవనక్క. ఈలాగున యెహోవా మందిర సేవ. ప్రియమైన వాళ్ళారా, చూడండి ఎంత అద్భుతమైన మాట. దేవుని యొక్క సేవ క్రమంగా జరుగుట కొరకై, దేవుని మందిర సేవ క్రమంగా జరుగుట కొరకై ఆయన చర్య తీసుకున్నాడు, రాజే చర్య తీసుకున్నాడు. దేవుని యొక్క మందిర సేవ క్రమంగా. ఈ దినాల్లో మరి క్రమం గురించి మాట్లాడినప్పుడు విరోధమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఇది క్రమం కాదక్క, ఇది క్రమం కాదన్నా చేయకూడదు అన్నప్పుడు, ఎందుకు చేయవు, అంతకుముందున్న సేవకులు చేస్తున్నాడు, ఇప్పుడు నువ్వెందుకు చేయవు? ఎన్నో విరోధమైన పరిస్థితులు. ఇవన్నీ చూసి సేవకులు ప్రభా మాదేం లేదు తండ్రి అని మౌనంగా ఉంటారు. చేస్తామనంటే చేసుకో, సర్లే చేసుకుందాం, అట్లా అయిపోతుంది. ప్రతి సంఘంలో కూడా అంతే. ఒకవేళ సేవకుడు చెప్పిన విషయాలు అన్న ఇది క్రమం కాదా, సరే మంచిది, వద్దులే, ఆపండి, అవసరం లేదు. ఇది ఆత్మీయ ఒక ఆలోచన విధానం, ఇది ఆత్మీయ ఆలోచన విధానం కనబడతా ఉంది. ఇక్కడ ఒక రాజు దేవుని యొక్క పరిచర్య క్రమంగా జరగడానికి కొరకు ఎంతో సహకరిస్తున్నాడు, అనేకులను పురుగొల్పుకుంటున్నాడు, ప్రోత్సహించుకుంటా ఉన్నాడు, తన దగ్గరుండి పని చేస్తాడు దేవుని మందిరం పని. తర్వాత చూడండి 36వ వచనం, 29-36. ఈ కార్యము అప్పటికప్పుడే జరిగినందున చదవండి అక్క. దేవుడు జనులకు సిద్ధపరిచిన దానిని చూచి హిజ్కియాను జనులందరూ ప్రియమైన వలన సంఘంగా, దేవుని ప్రజలముగా, దేవుని కుటుంబంగా
నిజమైన సంతోషం మనకి ఎప్పుడు ఉంటుందంటే, మన పితరులు దైవజనుడు భక్తి శంకులు గారు ఏ యొక్క ఆత్మీయ క్రమాన్ని పెట్టాడు, ఆ క్రమం ప్రకారం మనం సాగిపోతూ ఉన్నప్పుడు నిజమైన సంతోషం చేత మన హృదయాలు నింపబడతాయి. వాస్తవంగా హిజ్కియా రాజు దేవుని యొక్క ఆత్మ సంబంధమైన క్రమం కొరకు ప్రయాసపడుతున్నాడు. హిజ్కియా రాజు ఆత్మీయత కొరకై ప్రయాసపడుతున్నాడు. హిజ్కియా రాజు దేవుని ప్రజలు వారి హృదయాలు సంతోషం చేత నింపబడడానికి కొరకై దేవుని అనేకులు సమకూర్చుకుంటా ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో హిజ్కియా రాజు జీవితం ద్వారా నేను సేవకుడినే కాదు, విశ్వాసులనే కాదు, ఒక బాధ్యతగా అది ఏ పరిచర్యను కానివ్వండి, స్వార్థ పరిచర్యన, సండే స్కూల్ పరిచర్యన, సంఘ ప్రార్థన, బైబిల్ స్టడీ, ఉపవాస ప్రార్థన, ఆన్లైన్ ప్రేయర్, దేవుని మందిరంలో పరిచర్య చేసే పనే, అదే పనైనా కానీ సాపలు వేసేదా, మైకులు పెట్టేదా, మందిరం శుభ్రపరిచేదా, దేవుని సేవకులకు పరిచర్యలు సహకరించేదా, ఏదైనా కానివ్వండి, ఒక బాధ్యతగా మనం చేసుకుంటూ పోతా ఉంటే ప్రియమైన వాళ్ళ పరిచయం అభివృద్ధి అవుతుంది. అనేక ఆత్మలు దేవుని మందిరంలో చేర్చబడతాయి. అనేకులు ప్రభుని ఆరాధించడానికి దేవునికి వస్తారు. అనేకులు కూడా సంతోషం చేత వారి హృదయాలు నింపబడతాయి. వాస్తవం క్రమం అనేది వాస్తవంగా ఆయన రాజు వాస్తవంగా మనకు ఇష్టం వచ్చినట్టు ఒక తలంపులు ఉంటాయి. నాకు నచ్చిన బట్టలు నేను వేసుకోవాలి, నాకు నచ్చినట్టు నేను ఉండాలని. రాజు కూడా ఒక ఆలోచన ఉంటుంది, నాకు నచ్చినట్టు చేయాలని. కానీ రాజు కోరుకుంటానంటే దేవుని సేవకులతో కలిసి దేవుని మందిరంలో క్రమంగా పరిచర్య జరుగుట కొరకై ప్రయాసపడుతున్నాడు. 30వ అధ్యాయం 7వ వచనం చదవండి. 2వ దినవృత్తాంతములు 30వ అధ్యాయం 7వ వచనం. తమ పితరుల దేవుడైన యెహోవా ఎడల చదవండి అక్క. మీ పితరుల వలె మీ సహోదరుల వలెను ప్రవర్తింపడు చాలక చెప్తున్నాడు. దేవుని ప్రజల అనేకులతో రాజ్యాల్లో ఉన్న ప్రజలందరూ చెప్తున్నాడు, మీ పితరులు మీ పూర్వీకులు దేవుని విరోధంగా ప్రవర్తించినారు, మీరు అట్లా ప్రవర్తించొద్దు అని చెప్తున్నాడు ఒక రాజు. ప్రియమైన వాళ్ళారా, 8వ వచనంలో చూడండి. ప్రియమైన వాళ్ళారా, మీ పితరుల వలె మీరు అవిధేయులు కాక యెహోవాకు లోబడి ఆయన శాశ్వతంగా పరిశుద్ధపరిచిన ఆయన పరిశుద్ధ మందిరంలో ప్రవేశించి మీ దేవుడైన యెహోవా మహోగ్రత మీ మీద నుండి ఆయనను సేవించుడి. ప్రియమైన చూడండి, మన దేవుని సేవించకుండా లోకంలో దేని సేవించినా అర్థం ఏంటంటే దేవుని చేతిలో శత్రువు చేతికి అప్పచెప్తాడు మనల్ని. అంతే అప్పచెప్తాడు. ఒక రాజు దగ్గరుండి ఇవన్నీ చూసుకుంటా ఉన్నాడు. ఇవన్నీ చూసుకున్నాడు. కారణం ఏంటంటే దేవుని కొరకు దీన మనసు ఆయన ఎరిగినాడు. నేను అనుకుంటున్నాను, దీన మనసు కలిగి వినయమైన మనసు కలిగి జీవిస్తే నా ప్రభు నాతో ఉంటాడు, నా దేవుని యొక్క హస్తము తోడుగా ఉంటుంది అనుకున్నాడు. చూడండి 30వ అధ్యాయం 12వ వచనం. 30వ అధ్యాయం 12వ వచనం. యెహోవా ఆజ్ఞను బట్టి రాజును అధిపతులను నిర్ణయమును నెరవేర్చున్నట్లు యూదాలోని వారికి మనస్సు ఏకము చేటుగా దేవుని హస్తము వారికి ప్రియమైన వాళ్ళారా, అనేక ఆత్మలు ఏకత్వంతో సంఘ అభివృద్ధి కొరకే పాటుపడే మనసు ఎప్పుడు ఉంటుందంటే ప్రతి వారము ఒక బాధ్యత, ప్రతి ఒక్కరము కూడా ఒక బాధ్యతగా, అది ఏ పరిచర్యన కానీ ఒక బాధ్యతగా మనం ముందుండి కలిసి చేసుకుంటా పోతే అనేకుల హృదయాలు సంతోషిస్తాయి. అనేకులు దేవుని మందిరంలో చేర్చబడతారు. ప్రియమైన వాళ్ళారా, ఈ హిజ్కియా రాజు యొక్క ప్రయాస దేవుని కొరకు చాలా అద్భుతమైనది. 20వ వచనం, 30వ అధ్యాయము 20వ వచనం. 2వ దినవృత్తాంతములు 29 చదవండి. 30వ అధ్యాయం 20వ వచనం చదవండి అక్క. హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి చాలక హిజ్కియా ఇంత పురుకొల్పుకొని, ఇంత సమకూర్చుకొని, ఇంత ఆరాధన పురుకొల్పు చేయడమే కాకుండా ప్రజల కొరకు ప్రార్థన చేసేవాడుగా హిజ్కియా ఉన్నాడు. వాస్తవంగా సేవకులు ఉన్నారు, యాజకులు ఉన్నారు, లేవీలు ఉన్నారు. కానీ హిజ్కియా రాజు దేవుని కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఒక వ్యక్తి కొరకు మనం ప్రార్థిస్తున్నామంటే ఆ వ్యక్తిని గురించిన భారం ఉంటేనే మనం చేస్తాం, లేకుంటే మనం చేయం. అంతే కదండి. ఒక విషయం గురించి మనం ప్రార్థిస్తున్నామంటే దేవుని మందిరంలో ఆ వ్యక్తి యొక్క బాధ, ఆ వ్యక్తి యొక్క శ్రమ, ఆ వ్యక్తి యొక్క కష్టము, ఆ వ్యక్తి యొక్క దుఃఖము, ఆ వ్యక్తి యొక్క కన్నీరు మనకు జరిగితే అట్టుంటుందని ఆలోచన చేసి మనం ప్రార్థన చేస్తున్నాం. అరే అది బాధగా ఉంటుంది, ఆ పరిస్థితి ఇబ్బందికరంగానే ఉంటుంది, ఆ పరిస్థితి నొప్పిగానే ఉంటుంది, ఆ పరిస్థితి విచారంగానే ఉంటుంది అని
ఒక బాధ్యతతో మనం ప్రార్థన చేస్తున్నాం. ప్రేమిన ఈ ప్రజల కొరకై హిజ్కియా రాజే జోక్యం చేసుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సంఘంలో సేవకులు అనబడేవారు, సంఘంలో పరిచారకులు అనబడేవారు, సంఘంలో దేవుని ప్రజలు అనబడేటువంటి వారు ఒక బాధ్యత కలిగి ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. హిజ్కియా రాజు ఒక రాజు అయి ఉండి కూడా ఒక రాజు ఉంటే ఎన్నో పదవులు ఉంటాయి. చిన్న వాలంటరీకి ఎన్నో బాధ్యతలు, అందరిలా గడిపోయి చేసుకుని, విఆర్ఓకి ఎన్నో బాధ్యతలు, ఆర్ఐకి ఎన్నో బాధ్యతలు, ఎంఆర్ఓకి ఎన్నో బాధ్యతలు, ఎమ్మెల్యేకి, ఎంపీకి, ప్రధానమంత్రికి, ఇంకా ఈ రాష్ట్రపతికి ఎన్నో బాధ్యతలు. కానీ ఒక దేశానికి కొన్ని లక్షల మందికి రాజుగా ఉన్నాడు ఈయన. ఎన్నో బాధ్యతలు. ఈ బాధ్యతలు ఉన్నప్పటికీ ఒకవైపు బాధ్యతలు, కుటుంబము, పిల్లలు, రెండో వైపు దేవుని యొక్క పరిచర్య. చాలామంది దేవుని పేరు చెప్పి మరి ఎంతో ఆత్మీయంగా నష్టపడుతూ ఉంటారు. ఒక ఆమె నాకు తెలిసినటువంటి ఒక ఆమె ఉంది. ఆమె ఒకప్పుడు నేను మరిపాటలో సేవ చేసేటప్పుడు ఒక ఆమె ఉంది. ఆ పేరు ఏదో మర్చిపోయినా. ఆ బైబిల్ సంచి తగ్గించుకుంటుంది, భర్త నిలిచిపెట్టి ఇంకా తిరుగుతూ ఉంటుంది. ఎక్కడ సువార్త చేసి అక్కడ చేసుకుంటుంది. దేవుడు అట్లా చెప్పలేదు. రెండు సమానంగా, కుటుంబము తర్వాత దేవుని పరిచర్య, దేవుడు కుటుంబము, ఈ రెండు సమానంగా ప్రభు చెప్పింది అదే. ప్రేమిన వాళ్ళరా, దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఈ రాజు ఎంత ప్రోత్సాహకరంగా ఉన్నాడంటే అనేకుల జీవితాలకు ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల కింద జరిగిన విషయాలు ఇప్పుడు కూడా మనం ఆయన గురించి అనుకుంటే వాస్తవమే కదా, అలాగ మనం చేస్తే ఎంత బాగుంటుంది అనుకుంటాం. మనం అనేకుల కొరకు ప్రార్థన చేసేటువంటి, దేవుని ప్రజల కొరకు ప్రార్థన చేసేటువంటి వాడుగా హిజ్కియా రాజు ఉన్నాడు. సమకూర్చుకునేవాడుగా హిజ్కియా రాజు ఉన్నాడు. అనేకులు ఆరాధించడానికి ప్రేరేపించేవాడుగా ఒక రాజు ఉన్నాడు. 25వ వచనంలో 30వ అధ్యాయము 25వ వచనం 30వ అధ్యాయము 25వ వచనం. అప్పుడు యాజకులను, లేవీయులను, యూదావారిలో నుండి చదవండి అక్క. అన్యులను ఏం చేశారండి? అన్యులు సంతోషిస్తున్నారు. ఎందుకంటే మరి ఈ హిజ్కియా రాజు ఎవరైనా వారి దేవుడి కోసం ఎంత ప్రయాసపడుతున్నాడో. ఈ హిజ్కియా రాజు ఏంది, అనేకుల కొరకు సమకూర్చుకుంటున్నాడు, ఆరాధించినట్టు చేస్తున్నాడు, తర్వాత ప్రార్థన చేస్తున్నాడు అనేకుల కొరకు అని అన్యులు చూసి వారికి సంతోషం అనిపించింది. ప్రేమైన వాళ్ళారా, ఈ హిజ్కియా రాజు యొక్క జీవితము, ఆయన జీవితంలో జరిగినటువంటి దేవుని యొక్క కార్యాలు ఎంతో గొప్పవి. కింద రాయబడుతూ ఉంది. అన్యులు సంతోషిస్తూ ఉంటే చూడండి 26వ వచనం చదవండి. యెరూషలేము కాపురస్తులకు చాలా ఏముందండి? మిక్కిలి ఆనందము. 27వ వచనంలో అప్పుడు లేవిలేని యాజకులు లేచి జనులను దీవింపగా వారి మాటలు వినబోనెను. వారి ప్రార్థన ఆకాశమున పరిశుద్ధ నివాసమునకు చేరెను. ప్రియమైన వాళ్ళరా, ఇది వాస్తవమైనటువంటి సత్యము. హిజ్కియా రాజు వలె దేవుని కొరకు మనం ప్రయాసపడినప్పుడు మనం చేసే ప్రతి ప్రార్థన ప్రభు వింటాడు. ఇవన్నీ చేసినాడు హిజ్కియా రాజు. అందుకొరకు ఒక మాట ప్రార్థన చేసినాడు. ఇప్పుడు చదవండి యెషయా గ్రంథము 38వ అధ్యాయం 3వ వచనం. ఇప్పుడు చదవండి ఆ మాట. యెషయా గ్రంథము 38వ అధ్యాయం 3వ వచనం. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలంగా చాలక ఇవన్నీ చేసినాడు కనుకనే హిజ్కియా రాజు యెషయా గ్రంథంలో మరణకరమైన రోగం వచ్చినప్పుడు ధైర్యంతో ప్రార్థన చేస్తున్నాడు. ఒకవేళ దేవుని కొరకు ఆయన ఏం చేయకుంటే ప్రార్థన చేసేటువంటి వాడు కాదు. ధైర్యంగా ప్రార్థన కూడా చేయలేడు. దేవుని కొరకు యథార్థంగా సత్యముతో ఆయన దేవుని దృష్టికి అనుకూలంగా ఇవన్నీ చేసినాడు కనుకనే యెహోవా నీ దృష్టికి సమస్తం అనుకూలంగా ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకో ప్రభా అని చెప్తున్నాడు. ఆయన చేసినాడు కనుక ప్రార్థన చేసినాడు యథార్థంగా. మనం కూడా ప్రభు దృష్టికి యథార్థంగా ఉన్నప్పుడు, మనం కూడా ప్రభు దృష్టికి దీన మనస్సు కలిగి, వినయమైన మనస్సు కలిగి లోకంలో ఉన్నప్పుడు ప్రభు మనం చేసే ప్రతి ప్రార్థనగా జవాబిస్తాడు. ప్రభు మనతో ఉంటాడు. మన సంఘాన్ని, మన కుటుంబాలను ఆత్మీయంగా వృద్ధిలో చేస్తా ఉన్నాడు ప్రభు. ఇది వాస్తవమైనటువంటి సత్యం. ప్రియమైన వాళ్ళారా,
హిజ్కియా రాజు జీవితంలో ఇంకా చూడండి ఏం జరిగినాయి. 31వ అధ్యాయము 2వ దినవృత్తాంతములు 31వ అధ్యాయము 10వ వచనం. 31:10 చదువు. యెహోవా మందిరంలోకి చదవండక. జనులు కానుకలు తీర్చుటకు మొదలుపెట్టినప్పటి నుండి చదవండక. మేము సంతృప్తిగా భోజనము చేసినను చాలా మిగులుచున్నది. యెహోవా తన జనులను ఆశీర్వదించినందున ఇంత గొప్ప రహస్యం మిగిలినదని రాజుతో ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ విషయం జరుగుతున్న విషయం ఏంటంటే, దేవుని ప్రజలు కానుకలు తెచ్చిన తర్వాత దేవుని సేవకులు తిని తృప్తిగా ఉన్నారు. అనేకమైన వస్తువులు అన్నీ మిగిలినాయి. రాజు దగ్గర విన్నారు, అయ్యా రాజా, దేవుడు జనులను దీవించినాడు, ఆశీర్వదించినాడు, మేము తిని తృప్తి పొందినాం, అయితే ఇవి కూడా మిగిలినాయ్యా అని చెప్పినాడు. అప్పుడు రాజు అన్నాడు, కొట్లు కట్టించండి, వాటిలో సిద్ధపరచండి అని చెప్పినాడు. ప్రతి పరిచర్య, ప్రతి పని దేవుని కొరకు క్రమంగా ఏదైతే జరగాలనో అన్నీ కూడా హిజ్కియా రాజు దగ్గరుండి జయించినాడు. 5వ వచనం చదవండి. 31:5 2వ దినవృత్తాంతంలో 31:5 చదవండి అక్క. ఇశ్రాయేలీయులు ప్రథమ ఫలములైన ధాన్య ద్రాక్షారసములను, నూనెను, తేనెను, సస్య ఫలములను విస్తారంగా తీసుకుని వచ్చి సమస్తమైన వాటిలో నుండి 10వ వంతులను విస్తారంగా తీసుకొని వచ్చి. ఈ వాక్యము మన కుటుంబాలకు, మన సంఘాలకు ఎంతో ఆశీర్వాదకరమైన విషయం. ప్రతి విషయంలో కొంతమందికి తెలియక మరి దేవుని మందిరంలోకి తేవాల్సిన దశమ భాగాలన్నీ కూడా మరి నమ్మకంగా వేయలేక ఆశీర్వాదం ఎన్నో పోగొట్టుకునేది. చాలామంది తెలియక ఆశీర్వాదాన్ని పోగొట్టుకునేది. దేవుని మందిరంలో సేవకులు ఉంటారు, దేవుని సంఘం. దేవునికి ఇవ్వకుండా చాలాసార్లు ఎత్తిపెట్టుకొని ఎప్పుడన్నా మందిరం పని జరిగినప్పుడు ఇచ్చచ్చులే అని తర్వాత ఆలోచన చేస్తూ ఉంటారు. ఇది ఒక అవివేకమైన తలంపు. సమర్పించుకునేటువంటి సమర్పణలు వేరు, దేవునికి ఇచ్చే దశమ భాగాలు, ప్రథమ ఫలాలు వేరు, అర్పణలు వేరు, ప్రథమ ఫలాలు వేరు, సమర్పణ వేరు. దశమ భాగం అంటే దేవుని చెప్పిన వాక్య నియమం ఇది. ఈ దశమ భాగాలు దేవుని కొరకంటే మందిర అక్కర్ల కొరకై, సేవా పరిచర్య దేవుని జరుగుట కొరకై, దేవుని సేవకుల అక్కర్ల కొరకై. సమర్పణలు అంటే దశమభాగం ఇచ్చిన తర్వాత ఇంకా ఏమన్నా ఇంకా దేవుడు చేసిన మేలును బట్టి ఇంకా ఎక్కువ సమర్పించుకోవాలంటే అది సమర్పణ. చాలామంది తెలియక దశమభాగాలైన సమర్పణ వల్లే ఖర్చు పెడతా ఉంటారు. అది అవివేకం. అది దేవుని దృష్టికి, వాక్యానికి సరైన విషయం కాదు. అది సరైనటువంటి విధానం కాదు. ప్రేమిన వాళ్ళ దేవుని యొక్క వాక్యం చెబుతుంది, రాజు చెప్పిన తర్వాత అనేకులు అలాగే చేసినారు. అందుకొరకే వారు దీవించబడతా ఉన్నారు, అందుకొరకే వారు ఆశీర్వదించబడుతున్నారు, అందుకొరకే దేవుని మందిరం సమృద్ధిగా ఉంది. కారణం ఏంటంటే వాక్య క్రమం. అది అంతే. అది ఈ క్రమాన్ని ఎవరో ఒక వ్యక్తి పెట్టింది కాదు, ఒక మనుషుడు చేసింది కాదు, దైవజనుడు మోసే గారు పెట్టింది కాదు. దేవుడే స్వయంగా దైవజనుడైన మోసేకు, యెహోషువకు చెప్పినటువంటి ఎన్నో సంఘ అభివృద్ధి కొరకై, దేవుని ప్రజల ఆత్మీయ క్షేమం కొరకై ఎన్నో విషయాలను చెప్తా వచ్చినారు. ఆ విషయాల్లో ఇది కూడా ఒకటి. ప్రియమైన వాళ్ళారా, ఇది మనం బాగా ఆలోచన చేసుకోవాలి. ఇది ఒక జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ మాట మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. అందుకు ఈయన్నే మనం దీవెన పోగొట్టుకుంటున్నాం, ఇక్కడనే మనం ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నాం. ఇక్కడ ఇవ్వాల్సిన దశమభాగాలు ఇవ్వకుండా ఏదో ఒక వస్తువుల రూపంలో తెచ్చిపెట్టించలే మందిరాలు అనుకుంటాం. అంతే. చాలా మందిరాల్లో అంతే కదా, చర్చిలోనండి దేవుని మందిరానికి దేవునికి ఇవ్వాల్సిన దశమభాగాలు వారి పేరు రాపించి, చాలా చర్చిలలో పేరు రాపించి, ఇప్పుడు థామస్ అని పేరు ఉంది, ఫ్యాన్కి థామస్ అని పేరు ఉంటుంది. ఆ థామస్ తిరుగుతూనే ఉంటాడు, థామస్ అని. అటుంటుంది పరిస్థితి. కానీ ఆత్మ సంబంధమైన దైవిక క్రమం ఏంటంటే ప్రియమైన వాళ్ళరా, దశమభాగాలు దేవునికి అనేది చాలా, ఇది వాక్య సత్యం. హగ్గై గ్రంథంలో ఒక మాట ఉంది, చదవండి. హగ్గై గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం. హగ్గై గ్రంథము 1వ అధ్యాయము, జపన్య, హగ్గై 1వ పేజీ నెంబర్ 775. హగ్గై గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం.
మీరు విస్తారంగా విత్తినను. కారణం ఏంటంటే ప్రియమైన వాళ్ళరా, ఇదేదో మీకు చెప్పి భయపెట్టి మిమ్మల్ని కలవలు పెట్టాలని కాదు. వాక్యం సత్యం వాక్యం సత్యం, అంతే, వేరేదేం లేదు. ఇది దేవుని కొరకు ఇస్తున్నామా? ఎవరైతే ధారాళమైనటువంటి హస్తాలు కలిగి దేవుని సేవకుల విషయంలో, దేవుని మందిర విషయంలో ధారాళమైన మనసు కలిగి ఉంటారో వారి జీవితాల్లో దేవుడు హిజ్కియా రాజు కాలంలో దేవుని ప్రజలను దీవించినట్టుగా, హిజ్కియా రాజు కాలంలో దేవుని మందిరం సమృద్ధిగా ఉన్నట్లుగా, హిజ్కియా రాజు కాలంలో దేవుని అన్యులు సంతోషించినట్టుగా మన కాలంలో కూడా చేస్తాడు ప్రభు. అయితే ఏంటంటే వాక్య క్రమం మనం కలిగి ఉన్నప్పుడు చాలాసార్లు మనం అనేకమైనటువంటి ఎంతో విస్తారంగా విత్తుతాము. అయితే మనకు వచ్చేది ఏంటంటే కొంచెమే. మీరు విస్తారంగా విత్తినను, మీకు కొంచెమే పండెను, మీరు భోజనం చేసి ఇచ్చునను, ఆకలి తీరేకున్నది. తర్వాత చదవండి అక్క, 7వ వచనం చూడండి అక్క. 6వ వచనంలో మధ్యలో అక్క, బట్టలు కట్టుకొనుచున్న చలి ఆగకున్నది, పనివారి కష్టం చేసి జీతం సంపాదించుకునినను జీతం చినిగిపోయిన సంచులు వేసినట్టుగా ఉన్నది. అట్టు ఉంది. పని జరుగుతూ ఉంది, వ్యాపారం జరుగుతూ ఉంది, డ్యూటీ జరుగుతూ ఉంది, కానీ తృప్తి లేని జీవితం. ఎందుకంటే కారణం ఏంటంటే ప్రియమైన వాళ్ళారా, వాక్యక్రమం ఏంటంటే దశమ భాగాలు, అర్పణలు, స్వేచ్ఛార్పణలు ఇవన్నీ ఉన్నాయి దేవుని యొక్క నియమంలో. హిజ్కియా రాజు క్రమం జరగడానికి ప్రయాసపడతా వచ్చినాడు. అందుకొరకే ఆ రాజ్యంలో, ఆ హిజ్కియా కాలంలో ప్రజలు, రాజ్యము ఎంతో వర్ధిల్లింది, ఎంతో దీవించబడింది, ఎంతో ఆశీర్వదించబడింది. ఒక సంఘ పెద్దని అడిగిన, ఏమో ఆయన మంచి ఎంప్లాయ్, మంచి ఎంప్లాయ్, లెక్చరర్గా పనిచేటాడు. ఆయన దశమ బేడా అని అడిగితే బేడన్నా బేడు అని. ఎందుకు అసలు పరిచారకుడు కదా ఆయన, ఎందుకు బేడు అంటే ఇన్వర్టర్ తెచ్చింది ఆయననే అంటాడు. తర్వాత కీబోర్డు తెచ్చింది ఆయననే అంటాడు. నాకు చెప్పిన విషయం అదేంది, అసలు అది క్రమం కాదు, వాక్య నియమం కాదు కదా. అట్లా చెప్పలేదంటే ఏం చేయాలా, అంతే వాళ్ళు బేయరు అని. ఒకవైపు మందిరంలో ఎన్నో అక్కర్లు ఉంటాయి, ఒకవైపు దేవుని సేవకులు ఎన్నో అక్కర్లు ఉంటారు. ఇవన్నీ గుర్తుండవు. కొంతమంది అయితే దేవుని మందిరం గురించే ఆలోచన చేస్తారు, దేవుని సేవ గురించి ఆలోచన చేయరు. మందిరంలో నివాసం చేస్తూ ఆ సేవ చేసే సేవకుల గురించి ఆలోచన ఉండదు, కానీ దేవుని మందిరం గురించే ఉంటుంది. బంగారుతో కట్టించండి మందిరం, దేవుని సేవకులు లేకుంటే పరిచర్య అసలు ఎంత కష్టం అండి, చాలా కష్టం. దేవుని మందిరము, దేవుని సేవకులు రెండు అవసరం మనకు. ఈ రెండు విషయాలు మన హృదయంలో ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు మనకి ఎంతో ఆశీర్వాదం ఉంటుంది, ఎంతో దీవెన ఉంటుంది. ఇక్కడ హిజ్కియా రాజు చేసింది అదే. దేవుని సేవ లేవీయుల విషయంలో, యాజకుల విషయంలో జ్ఞాపం చేసుకుంటున్నాడు. ఒకవైపు దేవుని మందిరాన్ని గురించి దగ్గరుండి చేసుకుంటా ఉన్నాడు. అందుకొరకే వర్ధిల్లేటటువంటి విధానం. ప్రియమైన వాళ్ళరా, మన జీవితంలో ఒక ఆశీర్వాదం ప్రభు ద్వారా పొందాలంటే ప్రభుకి ఇవ్వాల్సిన దశమభాగాలు ఖచ్చితంగా మనం ఇవ్వాల్సిందే, అందులో సందేహం లేదు. దశమభాగాలను ఎత్తిపెట్టి ఎప్పుడన్నా ఏదన్నా మందిరం పని జరిగేటప్పుడు ఏదన్నా వస్తువు కొనకాలనుకున్నప్పుడు తెచ్చి ఏదో పేరు కోసం, ఇవన్నీ అంతే వాస్తవ భౌతికమైన తలంపులు. ఇవన్నీ పేరు కోసం, ఘనత కొరకు, ఇదిగో పలాని వాళ్ళు అంత ఇచ్చినారు, ఒక పలాని వ్యక్తి ఇచ్చినారు, పలాని వ్యక్తి చెప్పుకోవడానికి అంతే. పనేమో జరుగుతుంది, కానీ దేవునికి మహిమ ఉండదు. వాక్య నియమం కాదది, వాక్య క్రమం కాదది, ఇది వాక్య నియమం కాదు. దేవుడు వారానికి, నెలకు ఏదైతే మనకి ఇచ్చినాడో నమ్మకంగా దేవునింటికి అనేది రావడం అనేది చాలా ప్రాముఖ్యం. దేవుని సేవ, దేవుని సేవకులు, దేవుని మందిరంలో సేవకులు ఉంటారు. సేవకులు ఏం చేస్తారు, దేవునిటికి మధ్యలో అనేకులు వస్తూ ఉంటారు, వారికి అక్కర్లు చూసుకుంటారు. దేవుని మంది సేవకులు పల్లెలంబడి తిరిగి దేవుని స్వార్థ చేస్తూ ఉంటారు. ఎన్నో ఖర్చులు ఇవన్నీ అన్నీ ఉంటాయి. ప్రియమైన వాళ్ళారా, మన వంతు ఏంటంటే నమ్మకంగా ఏ కార్యక్రమైనా కానీ, ఏ కార్యమైనా కానివ్వండి, ఏ పనైనా కానివ్వండి, ఒక బాధ్యతగా మనం చేయగలిగితే అన్యులు కూడా సంతోషపడతారు. మరి వారి దేవుడు వారికి సహాయం చేస్తున్నాడు, వారి దేవుడు వారికి తోడుగా ఉన్నాడు, వారి కుటుంబాలకు వారి దేవుడు తోడుగా ఉన్నారా, వారి బిడ్డలు ఆశ్రయించబడుతున్నారు, వారి దేవుడు వారికి తోడుగా ఉన్నాడు, వారు చేసే ప్రతి పని ఫలవంతం అవుతుంది రాని అనేకులు చూసి సంతోషించేటువంటి వారుగా ఉంటారు. ప్రియమైన వాళ్ళరా, హిజ్కియా రాజు అదే చేసింది. ఒకవేళ ఈ వాక్య నియమం మనం తప్పినాం అనుకోండి, ఎట్టుంటుందంటే చినిగిపోయిన సంచులు వేసినట్టు ఉంటుంది. చినిగిపోయిన సంచులు వేస్తే ఎట్టుంటుందంటే నిలబడుతుంది, చినిగిపోయిన సంచులు వేస్తే నిలబడదు, సంచిలో ఏమి ఉండదు, ఇంకా అట్నే ఉంటుంది సంచి. వాక్యం క్రమం మనకు అవసరం, వాక్య నియమం మనకు చాలా ప్రాముఖ్యం.
కింద రాయబడుతుంది చూడండి ప్రియమైన వాళ్ళారా, 7వ వచనంలో, కాగా సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ ప్రవర్తనను గురించి ఆలోచించుకునడి. చాలక మనం ఆలోచన చేసుకోవాలా. మనం క్రమంగా ప్రతి విషయంలో, కుటుంబ ప్రార్థన చేసుకునే విషయంలో, సంఘ ప్రార్థనకు వచ్చే విషయంలో, బైబిల్ స్టడీకి వచ్చే విషయంలో, ఆన్లైన్ ప్రేయర్కి వచ్చే విషయంలో, ప్రతి వారి కొరకు ప్రార్థన చేసే విషయంలో, సేవకుల కొరకు ప్రార్థన చేసే విషయంలో, మందిర పరిచయ విషయంలో, మందిర పనుల విషయంలో, దేవుని సేవకుల విషయంలో, దేవుని సేవకుల అక్కల విషయం, అన్నిటిలో మనం నమ్మకంగా ఉన్నామా? ఇది చాలా ప్రాముఖ్యము, చాలా ప్రాముఖ్యం. నమ్మకస్తులను దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టాడండి. వారిని, వారి కుటుంబాలను, వారి బిడ్డలను ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. దీవిస్తూనే ఉంటాడు. ఓ సందర్భంలో మరి డ్యూటీ చేసుకుంటూ, మరి సేవకురాలు నేను సేవకు రాకముందు విశ్వాసగా ఉంటూ, ఏదో అత్యవసరమై వాస్తవంగా జీతం రాగానే దశమాలు పక్కన పెట్టి మిగతాది వాడుకుంటాం మేము, అంతే, దాన్ని తగలం. కొన్నిసార్లు నేను ఆదివారం మందిరానికి పోలేను. ఆ సేవకురాలకి నువ్వు వేయమ్మా అని ఒక్కసారి మేము తెలుసు, మాకు వాక్యం తెలుసు, నమ్మకంగా దేవునికి దశమా ఇవ్వాలి అని, ఏ నెల అనాలేదని తెలుసు మాకు. అయినప్పుడు ఏదో తొందరలో వాడుకున్నాం. దేవునికి ఇవ్వాల్సిన ₹1 అయితే ₹20 పోగొట్టుకున్నాం. జీవితంలో మర్చిపోలేని సంఘటన ఇది. వాక్యం నియమం ఉంది, వాక్య నియమము, వాక్య క్రమం మరి చాలా ప్రాముఖ్యం. దేవుడు స్పష్టంగా ఇచ్చినాడు మనకు. అప్పటి నుంచి భయం, అప్పటి నుంచి ఏమొచ్చినా కూడా మరి ముందు ఆయన దేవునికి పక్కన పెట్టి మిగతా వాటితో సర్దుకోవడం, అంతే. దేవుడు ఎక్కడో కొరత చేయడు మనకు. చాలాసార్లు ఏమనుకుంటామంటే ₹100, ₹10 లెక్క పెద్ద లెక్క కాదనుకుంటాం. ₹10 కదా దేవునికి ఇచ్చామని అనుకుంటాం. ₹1000 ₹100 అప్పుడు కొంచెం కనపడుతుంది ₹100 అని, సరే బలవంతంగా ఇచ్చాం. ఒకవేళ 5,000లో 500 కనపడుతుంది, అయ్యో 500 ఎందుకులే ₹100 అనుకుంటాం. శరీరం ఆ విధంగా తల ఉంచుతుంది. ప్రేమిన వాళ్ళరా, దేవుడు ప్రతి విషయంలో ఏ ఆశీర్వాదం ఇచ్చినా, ఏ రూపంలో ఆశీర్వాదం ఇచ్చినా దాంట్లో దశమభాగం అనేది దేవుని యొక్క పరిచర్యలో, దేవుని యొక్క సంఘంలో అది వాడబడాలి. ఆ దశమభాగంలో దేవుని మందిర అక్కర్ల కొరకు కానీ, దేవుని సేవకుల కొరకు అక్కర్లు కానీ వాడబడితే అప్పుడు మనకు ఆశీర్వాదం. దేవుని యొక్క వాక్యం చెప్పే సత్యం ప్రేమిన వాళ్ళరా, ఎప్పుడు కూడా ఏది కూడా మన భౌతిక ఎక్కడ తలంచకూడదు. అన్ని క్రమంగా మన కుటుంబాలకు మేలుకరంగా, ఆశీర్వాదకరంగా జరగాలంటే ఇజిగరాజు అదే చేసింది. దేవుని మందిరం గురించి ఆలోచన చేసినాడు, సేవకుల గురించి ఆలోచన చేసినాడు, దేవుని యొక్క తర్వాత ఆరాధన కొరకు అనేకులను సిద్ధపరిచినాడు. కొంతమంది మరి చాలా చోట్ల డబ్బు పెట్టగలుగుతారు, కానీ కలిసి పరిచయం చేయలేరు, దేవుని మందిరానికి రాలేరు. కొంతమంది ఆర్థికంగా సహకరించలేరు, కానీ నమ్మకంగా దేవుని ఇంట్లో వారికి తగిన పని చేస్తూ ఉంటారు. రకరకాల వారు ఉంటారు. అయితే ప్రేమిన వలరా, ఏదైనప్పటికీ ఇజికియా జీవితం ఒక మాదిరికరంగా మనకు ఉండాలి. దేవుని యొక్క వాక్యం చెబుతుంది చూడండి. ఈ వాక్యంలో ఇంకా ఏముంది? 31వ అధ్యాయము 21వ వచనం, 2వ దినవృత్తాంతంలో 31:21. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మం అంతటి విషయమందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లెను. చాలక ఇప్పుడు మన వర్ధిల్లాలంటే ఏం చేయాలండి? ఒక దేవుని మందిరంలో క్రమం ఉంటుంది, ధర్మం ఉంటుంది. క్రమం ఏంటంటే మన పితరులు దైవజనుడు భక్తి సంఘులు గారు మందిరంలో ఏమైతే ఎట్టుండాలనో అట్లా కొన్ని క్రమాలు, ఈ క్రమం ప్రకారం మనం నడుచుకుంటే అప్పుడు మనం వాక్య ప్రకారం మనం వర్ధిల్లుతాం. ధర్మం ఏంటంటే దేవుని మందిరంలో సేవకులు ఉంటారు. ప్రతిదీ వాళ్ళతో కలిసి మాట్లాడి ఏ కార్యక్రమమైనా, ఏ కార్యమైనా, ఏ పని అయినా కూడా ఇది ఒక ధర్మం. మనం తినే ప్రతి విషయంలో, ప్రతి ముద్దలో దేవునికి సేవకుని జ్ఞాపకం చేసుకోవడం ఇది ధర్మం. దేవుడు మనకి ఇచ్చిన ఆశీర్వాదంలో సేవకులను కూడా ఒక భాగాన జ్ఞాపకం చేసుకోవడము ఇది పరిచయ ధర్మం. ఇది సంఘంలో ధర్మం. ఇది సంఘంలో ధర్మం. ఇది ప్రేమైన వాళ్ళరా, ఇజికియా రాజు అయినప్పటికీ కూడా దేవుని సేవ క్రమం కానీ, ధర్మ విషయంలో కానీ అన్ని క్రమంగా జరగడానికి ప్రయాసపడినాడు. అన్ని క్రమంగా ఈ దినాల్లో ఎంత క్రమంగా సేవ చేసినా ఏం సేవకుడు అండి, ఏం వాక్యం అండి, ఏమన్నా పద్ధతి అయినా, అసలు సేవకుడైనా విమర్శించేవారు ఎంతో లోకంలో.
ఎంతో లోకంలో యేసు ప్రభువుని విమర్శించినారు. పెద్ద సేవకులు పెద్ద లెక్క చేయరు, పెద్ద లెక్కేం కాదు. ప్రియమైన వాళ్ళారా, హిజ్కియా రాజు జీవితంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, దేవుడు మనకిచ్చిన ప్రతి ఆశీర్వాదంలో ఖచ్చితంగా దశభాగం అనేది దేవునిది. అది మంది కాదు. ఒకవేళ దేవుని వాడుకున్నామా కొంచెం మేలుకరంగానే ఉంటాయి, కానీ అంతగా నష్టపోవాల్సి ఉంటుంది, అందులో సందేహం లేదు. ఇక్కడ అనేకులు అతడు హృదయపూర్వకంగా జరిగించి, చదవనక్క లాస్ట్ చివరి మాట 31:21, అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లెను. మనకు ఆశ లేదంటారండి? మా కుటుంబాలు వర్ధిల్లాలా, మా సంఘం వర్ధిల్లాలా, మా బిడ్డలు వర్ధిల్లాలా, దేవుడు మనందరం వర్ధిల్లాలనే మనకు ఎంతో ఆశీర్వదించాడు దేవుడు. అయితే మనమే కొన్నిసార్లు నమ్మకస్తులు ఉండలేం. ఈ దశమాకు దేవునికి ఇచ్చే బదులు ఏదో ఒక వస్తువు తెచ్చి పెట్టచ్చులే మందిరంలో, ఇదొక తలంపు. ఇది ఆత్మ సంబంధమైనటువంటి విషయం కాదు. మనం వర్ధిల్లాలంటే క్రమం అవసరము. మనం వర్ధిల్లాలంటే ఒక ధర్మం ఉంది, ఆ ధర్మం కూడా చాలా అవసరము. చూడండి, హిజ్కియా రాజుకు ఇంకా దేవుడు ఏం చేసినాడు? 32వ అధ్యాయము 22వ వచనం, 2 దినవృత్తాంతములు 32వ అధ్యాయము 22వ వచనం. చదవండి అక్క. ఆ ప్రకారము యెహోవా హిజ్కియాను, యెరూషలేము కాపురస్తులను సన్హెరీబు చేతుల నుండి, అందరి చేతుల నుండి రక్షించి అన్ని వైపులను వారిని కాపాడినాడు. ఇప్పుడు అన్ని వైపుల భద్రత, అన్ని వైపుల శత్రువుల నుంచి కాపుదల హిజ్కియా రాజు దేశ ప్రజలందరికీ దేవుడు ఇచ్చినాడు. కారణం ఏంటంటే, రాజు చెప్పింది నమ్మకంగా వారు చేసినారు. సేవకులు కూడా నమ్మకంగా పరిచయం చేసినారు. సేవకులు కూడా చాలా ఈ దినాల్లో నమ్మకంగా చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అక్రమంగా నడుచుకునే సేవకులు కూడా ఉన్నారు, లేరని చెప్పలేదు నేను. చేయరాని కార్యక్రమాలు చేసి, దినాలు చేసి, ఆచారాలు చేసి, దేవసాలు చేసి, చిన్న దినాన్ని పెద్ద దినమని చెప్పాల ప్రేమతో. అక్క వాక్యం ఈ విధంగా ఉంది, చేయకూడదు అక్క. ఆ దినం తర్వాత ప్రార్థన చేస్తాం వచ్చి, ఇది వాక్యం ఆ విధంగా ప్రేమతో చెప్పుకోవచ్చు. ఏదో వారిచ్చే కానుకల కోసం ఆశపడి ఎంతోమంది సేవకులు అండి, వారిచ్చే కానుకల కోసం ఆశపడి పోదామా చేస్తాం, అది క్రమం తెలియకుండా పెద్ద సేవకులను అడిగి తెలుసుకోవాలా. అంకుల్ ఈ విధంగా చేయమంటున్నారు, చేయాలన్నా వద్దా? సలహా చెప్తారు పెద్ద సేవకులు. ఆత్మ సంఘంలో మనకు సేవకులు ఉన్నారు, సలహా చెప్తారు. తెలియకుంటే మనకు తెలియదా? సేవకులు అడుగుదాం, మన సంఘంలో సేవకుని, ఈ విధంగా చేసుకోవచ్చా వద్దా? మనమే తీర్మానం చేసుకొని రావద్దు సేవకుని దగ్గరికి. ఈరోజు చేయాలా రండి అన్న, ఆ తీర్మానం రాకూడదు. మనం ఎప్పుడు సేవకుని దగ్గరికి ఆ తీర్మానంతో మనము ఎప్పుడు రాకూడదు. సేవకుని అడగాల, ఈ విధంగా చేసుకోవచ్చా లేదా అనేది మనము మనమే సర్లే అండి, మనమే తీర్మానం చేసుకొని, మనమే అన్ని మాట్లాడుకొని, సేవకుడు కదా ఎందుకు చేయడు సేవకుడు. కొంతమంది ఎట్టుంటారంటే, మా సంఘంలో సేవకుడు నువ్వు చేయకుండా ఎవరు చేస్తారు రాన్న అంటారు. అక్క ఏందన్నా చెప్పండి అంటే, అది అవసరంలే, ఈరోజు మేము మీటింగ్ రాన్నా. అది మీటింగ్ ఏం మీటింగు, దేని గురించి వివరంగా చెప్పాలా? సేవకునికి వివరంగా చెప్పాలా? అన్ని ఆత్మ సంబంధంగా జరగాల. అది ఒక క్రమం మందిరంలో. సేవకునికి తెలియకుంటే పెద్ద సేవకులను అడుగుతాడు, అంకుల్ ఈ విధంగా చేయమంటున్నారు, చేయాలన్నా వద్దా? కొంచెం మీ సలహా కోసం చేసిన అంకుల్ అన్నాడు. ఇది ఎంత గొప్ప ఆశీర్వాదం మనకు, ఇది ఎంత గొప్ప దీవెన మనకు. ప్రియమైన వాళ్ళారా, క్రమం అవసరము, ధర్మం అవసరము. ఎక్కడ కూడా ఆయన అన్ని వైపులా భద్రత కావాలంటే ఏం చేయాలంటే, వాక్య క్రమం మనకుంటూ ఉంది. మన కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, సొంతంగా ఆలోచన చేసుకునే విధానంలో మనం ఎక్కడ కూడా ఉండకూడదు, ఎక్కడ కూడా ముందుకు సాగిపోకూడదు. వర్ధిల్లే విధానం మనకు కావాలి, అన్ని వైపులా భద్రత కావాలి, దేవుని యొక్క సహాయం కావాలి. మన సంఘం వర్ధిల్లాలి, మన సంఘం ఆశ్రయించబడాలి, సంఘంలో అనేక ఆత్మలు చేర్చబడాలి, అది చూసి అనేకులు సంతోషించాలి. అంటే ఏం చేయాలంటే వాక్య క్రమానికి మనం లోబడాలి. హిజ్కియా రాజు అదే చేసింది. తర్వాత చూడండి ప్రేమిన వాళ్ళరా, ఇంతగా దీవించినటువంటి హిజ్కియా రాజును దేవుడు దీవిస్తే ఒక్కసారి గర్వంగా తయారైపోయినాడు. చూడండి 2వ దినవృత్తాంతంలో 32:25, 2వ దినవృత్తాంతంలో 32:25. అయితే హిజ్కియా మనసును గర్వించి అతనికి చేయబడిన మేలును తగినట్టు ప్రవర్తింపక
అతని మీదికిని ఇక్కడ రాబడిన మాట ఏంటంటే ప్రియమైన వాళ్ళారా, హిజ్కియా ఇంత దీనత్వం కలిగిన వాడు, ఇంత వినయమైన మనసు కలిగిన వాడు, దేవుని కొరకు ఇంత కార్యాలు చేసిన వాడు, ఒక గర్వం వచ్చింది. మరణకరమైన రోగం వచ్చింది, దేవుడు బాగు చేసినాడు. అప్పుడే గర్వం వచ్చి కూర్చునేది హృదయంలో, గర్వం వచ్చి కూర్చునేది. దేవుడు వెంటనే సమాచారం ఇచ్చినాడు, హిజ్కియా రాజు గర్వంతో ఉన్నాడు అని. అయితే హిజ్కియా రాజు ఏం చేసినాడంటే 26వ వచనంలో, కింద 26వ వచనంలో, హిజ్కియా హృదయ గర్వం విడిచి తానును యెరూషలేము కాపురస్తులను తగ్గించుకొని గనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదకి రాలేదు. హిజ్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనతలు కలిగెను. ఈ ఘనత ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రియమైన వల్ల, ఈ ఐశ్వర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఈ అన్ని వైపుల కాపుదలు ఎట్టు వచ్చిందంటే కేవలం దీన మనసు, తగ్గించుకున్నాడు. చిన్న వాలంటీర్ ఉద్యోగం ఉండగానే లెక్క చేయరు అసలు ఎవరినే కానీ. ఒక ఊళ్ళో వాలంటరీ ఏమో అంటే వాలంటీర్ ఉన్నాడు కదా అబ్బాయి అంటే, లేదు నాయనా మేమే పింఛనప్పుడు మేమే వాళ్ళ దగ్గర పోవాలి, అందరూ వాళ్ళ ఇంటికి అడిగి పోవాలంట. ఆ వాలంటీర్ వాళ్ళమ్మ, లేదు మా అబ్బాయి నిద్రపోతున్నాడు పోండి, మళ్ళీ రాబోండి, ఆమె ఏదో పెద్ద ఎంఆర్ఓ అయినట్టు ఆ తల్లి మాట్లాడుతుందంట. ఏది రా చిన్నదానికి, చిన్న ఉద్యోగం ఉంటే చాలు ఎంత అతిశయమో, చిన్నది ఉంటే చాలు ఎంత అతిశయపడుతున్నాడు మానవుడు. కానీ పెద్ద పెద్ద రాజులు సహితము తగ్గించుకున్నారు దేవుడు మాట అన్నప్పుడు. అందుకొరకే వారికి ఘనత వచ్చింది, ఐశ్వర్యం వచ్చింది, వర్ధిల్లుతూ వచ్చినారు, క్రమంగా నడుచుకుంటూ వచ్చినారు, దేవునికి సంఘంలో ధర్మాన్ని జరిగిస్తూ వచ్చినారు. ప్రేమైన సౌరుడా, ఇక్కడ విషయం ఏంటంటే హిజ్కియా రాజు అన్ని విషయాల్లో దీవెన పొందినాడు. చదవండి 32వ అధ్యాయము 27వ వచనం, 2 దినవృత్తాంతాలు 32:27. హిజ్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు, 29వ వచనం చూడండి అక్క. మరియు దేవుడు అతి విస్తారమైన కలిమి దయచేసినందున, తర్వాత 30వ వచనం చూడండి అక్క. ఈ హిజ్కియా చదవండి అక్క. కట్టివేయించి పడమటి వైపునకు తెప్పించెను. హిజ్కియా తాను పూనుకొనిన సర్వ ప్రయత్నములన్నిటిలో చాలక చూడండి, సర్వ ప్రయత్నములు, అది ఉద్యోగమా, చదువా, పని, వ్యాపారమా, బిజినెస్, ఏదైనా కానీ సర్వ ప్రయత్నములలో వర్ధిల్లే విధానం. ఒక రహస్యం ఏంటంటే వాక్య క్రమంలో మనం ఉండగలిగితే, వాక్యం ధర్మంలో మనం ఉండగలిగితే, దేవుడు మనల్ని, మన సంఘాలను, మన కుటుంబాలను వర్ధిల్లే చేస్తాడు, తర్వాత ఆశీర్వదిస్తాడు. అనేకులు సంతోషించినట్టు మనల్ని దేవుడు వాడుకుంటాడు. ఈ వాక్య క్రమం కాదని మనం ఎక్కడన్నా నడుచుకున్నామనుకోండి, ఆత్మీయంగా నష్టపోతాం. ఆ ప్రభావం సంఘంలో పడుతుంది, సంఘం ఆత్మీయంగా నష్టపోతుంది, అనేకుల రక్షణ మారుమూసి పొందకుండా ఆటంకంగా అయిపోతుంది. చూడండి, వాక్య క్రమం మనకు చాలా ప్రాముఖ్యం. వాక్య క్రమం. మా వివాహ సమయంలో మరి నేను ఒకటే చెప్పిన, మరి సిఎస్ఐ బ్యాక్గ్రౌండ్ మా నాన్న వాళ్ళంతా కూడా. అయితే నేను ఒకటే చెప్పిన, నాకు సంబంధం లేదు ఈ విషయాలన్నీ, నేను సేవకుల మధ్యలో మందిరంలో చేసుకుంటా, సేవకుల మధ్యలో జరగాలి నా పెళ్ళి అని చెప్పి. నీ ఇష్టం నువ్వు ఎట్లా చెప్తాడు నేను అని చెప్పినాను. ఎంతోమంది దగ్గర చాలామంది సేవకులు వచ్చినారు మా వివాహానికి. వారి ఆశీర్వాదం మాకుందని నేను నమ్ముతా. ఆ పరిశుద్ధుల యొక్క దీవెన, ఆ పరిశుద్ధుల యొక్క ప్రార్థన నాకు ఇప్పటి వరకు తోడుగుంది, నేను నమ్ముతా. ప్రియమైన వాళ్ళారా, సర్వ విషయంలో మనం వర్ధిల్లాలంటే వాక్య క్రమం అవసరం మనకి. సర్వ విషయంలో అన్ని వైపులా దేవుని భద్రత మనకు ఉండాలంటే వాక్య ధర్మం మనకు అవసరము. క్రమం అవసరమే, ధర్మం అవసరమే. క్రమం ఏంటంటే మరి వాక్యం ఏంటి చెప్తే నడుచుకోవడం. ధర్మం ఏంటంటే దేవుడు మనకి ఇచ్చిన ప్రతి ఆశీర్వాదంలో దేవుని సేవకులను జ్ఞాపకం చేసుకోవడం. ఇది ధర్మం. ఇప్పుడు చదవండి యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను ఆయనను, వినయం గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును
నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయం గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను. హిజ్కియా రాజు ఎప్పుడైతే గర్వంతో ప్రవర్తించినాడో దేవునికి విరోధంగా అయిపోయినాడు. హిజ్కియా రాజు దీన మనసుగా ఉన్నంత కాలము 29 సంవత్సరాలు ఏ యుద్ధాలు లేవు, 29 సంవత్సరాలు ఏ కరువు లేదు, 29 సంవత్సరాలు ఏ పోరాటాలు లేవు. సమృద్ధి అయినటువంటి పరిస్థితులు, ఆనందపడినటువంటి పరిస్థితులు, ప్రజలందరూ సంతోషించినటువంటి పరిస్థితులు. కారణం ఏంటంటే ప్రియమైన వాక్య క్రమంలో హిజ్కియా రాజు నడుచుకుంటూ వచ్చినాడు. అందుకొరకే ప్రార్థన చేసినాడు. హిజ్కియా రాజు ఒక్క ప్రార్థనలో ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు చదవండి, యెషయా గ్రంథం 38వ అధ్యాయము 3వ వచనం, 3వ లైన్. యెషయా గ్రంథం 38వ అధ్యాయము 3వ వచనం. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎటు నడుచుకుంటునో. ఈ మాట చాలా ప్రాముఖ్యమండి. నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేను ఎటు జరిగించుతునో. ఏంటంటే సమస్తము 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 హిజ్కియా రాజు చేసినాడు కనుకనే ప్రార్థన చేసినాడు. అప్పుడు దేవుడు ప్రార్థన ఆలకించినాడు, ఆయుష్ పొడిగించినాడు. ప్రియమైన వాళ్ళారా, దేవుని కొరకు మనం ఏదైనా చేయగలిగితే అప్పుడు మన ప్రార్థనలు వింటాడు ప్రభు. దేవుని కొరకు దీన మనసు కలిగి, వినయమైన మనసు కలిగి మనం జీవించగలిగితే ప్రభు మనతో నివాసం దేవుడే మనతో నివాసం చేసినప్పుడు భద్రత ఉందండి. మన ఆత్మలకు భద్రత, మన బిడ్డలకు భద్రత, మన సంఘానికి భద్రత, మన గ్రామానికి భద్రత. అయితే ఒకటి మాత్రం మనం చేయాలి, ఒక బాధ్యతగా ప్రతిదీ మనం చేయాలి. ఒక బాధ్యతగా, మనుషుల కోసం కాదు, మనుషుల నిమిత్తం కాదు, ఇది ప్రభు నిమిత్తం అని. అంతే, ఇది ప్రభు నిమిత్తమని ప్రతిదీ మనం చేయాలి. ఏదో మనసులో గొప్పదనం కాదు, ఏదో పేరు కొరకు కాదు, ఘనత కొరకు కాదు. మోకరించుదాం, బలంలో పాలు పొందుదాం. ప్రియమైన వాళ్ళరా, దీని మనసు, వినయమైన మనసు చాలా ప్రాముఖ్యం మనకు. మన కుటుంబంలో అయినా, మన సంఘంలో అయినా, మనం పనిచేసే చోట అయినా కూడా. ఒకవేళ హిజ్కియా రాజు వల్లే మనం ఉన్నామా, సంతోషమే. ఒకవేళ ఎక్కడన్నా మనం తప్పిపోతున్నామా, ప్రతి విషయంలో, సర్వ విషయంలో దేవునికి నమ్మకంగా లేమా, తీర్మానం చేసుకుందాం. తీర్మానం చేసుకొని ఇక నుంచి నూతన సంవత్సరం సమీపిస్తూ ఉంది. ఇక నుంచి మనం నమ్మకంగా సర్వ విషయంలో, వాక్య క్రమంలో, వాక్య ధర్మంలో మనము వర్ధిల్లుతూ ఉండాలని ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. మోకరించుదాం, బలంలో పాలు పొందుతాం. నేను మీకు అప్పగించే దాన్ని ప్రభువులను పొందితిని, ప్రభువుని యేసు తాను అప్పగింపబడిన మరి రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి